మనిషి పుట్టుకకి అర్థం భోగించడానికి కాదు, బాధపడటానికి కాదు, తెలుసుకోవటానికి. విను, నేను నీకు స్పష్టంగా చెప్తాను. మనిషి పుట్టుకకి అర్థం 5 రకాలుగా చెప్తాను. 1, అనుభవించడానికి పుట్టలేదు, అవగాహన పెంచుకోవటానికి పుట్టావు. జంతువులు బ్రతుకుతాయి, కానీ మనిషి మాత్రం ఆలోచించగలడు. ఉదాహరణగా, జంతువు ఆకలేస్తే తింటుంది, కానీ మనిషికి ఆకలేస్తే ఎందుకు తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం అని ఆలోచిస్తాడు. ఈ ప్రశ్నలే పుట్టుకకు అర్థం. 2, సుఖం కోసం కాదు, సత్యం కోసం. సుఖం కొన్ని క్షణాలు మాత్రమే, సత్యం శాశ్వతంగా ఉంటుంది. ఉదాహరణగా, డబ్బు వచ్చింది అనుకో, సుఖంగా ఉంటావు. డబ్బు పోయిందంటే బాధగా ఉంటావు. కానీ నేను డబ్బు కాదు అని తెలుసుకో, సుఖం దుఃఖం రెండూ నిన్ను కదిలించవు. ఇదే జీవిత విజయం. 3, ధర్మం తెలుసుకొని జీవించాలి. ధర్మం అంటే నియమాలు కాదు మిత్రమా, ధర్మం అంటే నీవుగా ఉండడం. ఉదాహరణ, తండ్రి తన బాధ్యతలు వదిలితే ధర్మాన్ని తప్పినట్టు. వైద్యుడు లోభంతో ప్రాణం తీస్తే తన ధర్మం కూలిపోతుంది. మనిషి పుట్టుక తన పాత్రని నిజాయితీగా పోషించడానికి. 4, బంధాల నుంచి విముక్తి పొందడానికి. మనిషి పుట్టుక మళ్ళీ అదే బాధని పొందడానికి కాదు. ప్రేమలో మోసపోయిన ప్రతిసారి అదే ఆశ పెట్టుకుంటే అది బంధనం. పాఠం నేర్చుకొని ఆశను అవగాహన చేసుకుంటే అది విముక్తి. చివరిగా ఈ 5వ సత్యాన్ని విను మిత్రమా, మనిషి పుట్టుకకి అర్థం నీవు ఎవరివో అవ్వటానికి కాదు, నీవు ఎవరివో తెలుసుకోవటానికి. నీ శరీరం శాశ్వతం కాదు, నీ పేరు శాశ్వతం కాదు, నీ ఒంటి మీద ఉన్న గాయాలు శాశ్వతం కాదు. నీవు చూసేవాడివి, అనుభవించేవాడివి, సాక్షివి. ఈ అవగాహన వచ్చిన రోజు నీ పుట్టుక పూర్తయినట్టు.